హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే బ్లూ రెడ్ స్టాక్ మార్కెట్ ఛానల్. శుక్రవారం నాడు మార్కెట్ నిఫ్టీ 420 పాయింట్స్ డౌన్ అయ్యి 22,124 దగ్గర క్లోజ్ అయిందండి. బ్యాంక్ నిఫ్టీ 399 పాయింట్స్ డౌన్ అయ్యి 48,344 దగ్గర క్లోజ్ అయితే, వేరే సెన్సెక్స్ 1400 పాయింట్స్ డౌన్ అయ్యి 73,198 దగ్గర క్లోజ్ అయిందండి. శుక్రవారం నాడు అయితే మొత్తం బ్లడ్ బాత్ అయిందండి. చాలా దారుణంగా పడిపోయాయి. అసలు మార్కెట్ పైకే అనుకున్నాం అందరం. నేను మొన్న వీడియోలో కూడా పైకే అని చెప్పాను. నేను గురువారం వీడియోలో శుక్రవారం నాడు బుల్లిషే పైకి వెళ్తుంది. కొంచెం ఇంత వన్ డే క్యాండిల్కి వెళ్దాం. ఇంత కిందికి వెళ్ళింది కదా, ఇక్కడ నుంచి కొంచెం రివర్సల్ రావాలని చెప్పాను, కానీ కాలేదండి. ఎట్లా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏం కనబడుతుందో తెలుసా అండి? ఇది ఫ్రీ ఫాల్ అండి. ఇదంతా 21,710 ఇదే కనబడుతుందండి. ఇప్పుడు ఎంత దూరంలో ఉంది? 22,000, ఇది 700, అది 100, అంటే 300, 400, 450 పాయింట్స్ దూరంలో ఉందండి. ఇది ఎప్పటిలో అండి? ఇది లాస్ట్ ఇయర్ 20 మార్చ్ దండి. ఇక్కడ నుంచి మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ తీసుకుంది. సో ఇక్కడ దాకా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. ఎందుకంటే ఇది ఫ్రీ ఫాలే. ఈ ట్రంప్ అగ్రెసివ్గా స్టేట్మెంట్స్ ఉన్నాయండి. ట్రంప్ అగ్రెసివ్ స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, నేను కెనడా మీద వేస్తా, చైనా మీద వేస్తానంటే వాళ్ళు కూడా అంతే ప్రతిగా స్పందించారు. మేము కూడా టారిఫ్లు వేస్తాం, మీరు వేస్తే మేము ఊరుకోమని చెప్పి. సో మార్కెట్ అంతా గందరగోళంలోకి గురై ఈ విధంగా ప్యానిక్ అయిపోయి మార్కెట్ దిగిందండి. ఇదైతే ఇంకా నిఫ్టీ 50 తోటి పోలిస్తే బ్యాంక్ నిఫ్టీ బెటర్ అండి. బ్యాంక్ నిఫ్టీ ఎంత 300 పాయింట్స్ డౌన్ అయింది. అసలు యాక్చువల్గా నిఫ్టీ 50 400 అంటే బ్యాంక్ నిఫ్టీ ఖచ్చితంగా ఒక 1200, 1500 డౌన్ కావాలి. ఇప్పుడు ఏదైతే సెన్సెక్స్ డౌన్ అయిందో ఆ విధంగా అంతకంటే ఎక్కువ డౌన్ కావాలి. కానీ బ్యాంక్ నిఫ్టీ సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుందండి. నేను మొదటి నుంచి అదే చెప్తున్నాను. బ్యాంక్ నిఫ్టీ కొంచెం సస్టైన్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. బ్యాంక్ నిఫ్టీలో అసలు నిఫ్టీలో 400 పాయింట్స్ వచ్చినాయంటే ఖచ్చితంగా దీనిలో ఒక 1500 పాయింట్స్ అన్న కరెక్షన్ రావాలి. రాలేదు. దీన్ని ఒకసారి డే చూద్దాం. ఇది కొంచెం రిటాలియేషన్ ట్రై చేస్తుంది, కానీ కిందికి వచ్చి పైకి వచ్చింది. కానీ నిఫ్టీ అలా కాదండి, కంప్లీట్ కిందనే క్లోజ్ అయింది. ఇది కొంచెం విక్ ఏర్పరిచింది కింద. సెన్సెక్స్ కూడా అంతేనండి, సేమ్ నిఫ్టీ లాగానే ఇది కిందికి వచ్చేసింది. ఇక మన లెవెల్స్ గురించి అంటారా, చెప్పుకోవడానికి ఏముందని అన్నీ బ్లూ అండ్ రెడ్ రెండింటినీ క్రాస్ చేసుకుంటూ కిందికి వెళ్ళిపోయింది. అది ఇక లెవెల్సే లేకుండా అయిపోయినాయి. ఎందులో లేదు, నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ ఎందులో లెవెల్స్ లేకుండా అయిపోయినాయి. సో మాట్లాడుకోవడానికి ఏం లేదు. ఇట్లా ఈ విధంగా ఎప్పుడన్నా 3 మంత్స్కి ఒకసారి, 6 మంత్స్కి ఒకసారి అవుతుందండి. ఎందుకంటే ఇది మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయని మూవ్. ఇది అసలు మార్కెట్ ఎక్స్పెక్టే చేయలేదండి. మార్కెట్లో డాటా అంతా పాజిటివ్గానే ఉందండి, పెరగడానికి మార్కెట్ రెడీగా ఉంది. కాకపోతే ట్రంప్ చేస్తున్న ఈ పిచ్చి కామెంట్స్ వల్లనే ఇదంతా అవుతుంది. మార్కెట్కి అర్థం అవ్వట్లేదు అసలు. పైకి పెరుగుదామన్న టైంకే ట్రంప్ చేసే కామెంట్స్ వల్ల మార్కెట్ భయపడిపోతుంది. అక్కడ ఈయన చేసే పిచ్చి పనుల వల్ల అక్కడ వాళ్ళ మార్కెట్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. చూద్దాం. మనమైతే సోమవారం లెవెల్స్ గురించి మాట్లాడుకుందాం. నిఫ్టీ 50 చూడండి, 22,150 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 21,950 కాల్ బై చేయండి. 22,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 22,300 పుట్ బై చేయండి. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,400 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 48,000 కాల్ బై చేయండి. 48,300 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 48,600 పుట్ బై చేయండి. సెన్సెక్స్ చూడండి, 73,200 అబోవ్ క్యాండిల్ క్లోజ్ అయితే 72,600 కాల్ బై చేయండి. 73,100 బిలో క్యాండిల్ క్లోజ్ అయితే 73,800 పుట్ బై చేయండి. ప్రీమియం చెప్తాను, రాసుకోండి.
ఒకవేళ నిఫ్టీ 20 కాల్ సైడ్ బై చేయాలనుకుంటే 21,950. అది కూడా ఎప్పుడంటే ప్రీమియం క్యాండిల్ 300 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేసుకోండి. టార్గెట్ 412. 22,300 పుట్టు చూడాలనుకుంటే 208 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడే బై చేసుకోండి. టార్గెట్ 300. బ్యాంక్ నిఫ్టీ చూడండి, 48,000 కాల్ బై చేయాలనుకుంటే 1200 మీద క్యాండిల్ ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1350. 48,600 పుట్టు బై చేయాలనుకుంటే 800 మీద ప్రీమియం క్యాండిల్ క్లోజ్ అవ్వనివ్వండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 940. సెన్సెక్స్ చూడండి, 72,600 కాల్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 930 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 1190. 73,800 పుట్ బై చేయాలనుకుంటే ప్రీమియం క్యాండిల్ 590 మీద క్లోజ్ అవ్వాలండి, అప్పుడు బై చేసుకోండి. టార్గెట్ 870. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. తీసుకున్నారా? మార్కెట్ అయితే బాగానే ఉందండి, డాటా అంతా బాగానే ఉంది. కాకపోతే మార్కెట్ భయపడుతుంది ట్రంప్ చేసే కామెంట్స్ వల్ల. ఎక్కడన్నా ఒక చిన్న పాజిటివ్ వచ్చిందంటే ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుందండి. ఇప్పటి వరకు మార్కెట్ 15% కరెక్షన్ అయింది. 15%కి డబుల్ ట్రిపుల్ కూడా రికవర్ కావచ్చండి. అదే హోప్ తోటి ఉన్నాను. అంతా నేనని కాదు, అంత మార్కెట్ మొత్తం అదే హోప్ తోటి ఉంది. ఇలాంటివి ఎన్నోసార్లు మార్కెట్ పడడం లేడడం అది సర్వసాధారణం అండి. ఇలా చాలాసార్లు పడిపోయిందండి. ఇది లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి అనుకుంటా, లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ నుంచి కంటిన్యూగా పడుతుంది ఇది. అసలు ఇంత పడిపోవడానికి గల కారణం ఏదైతే ఉందో అది ఓకే అయింది, ఆ ప్రాబ్లం ఓకే అయింది. మార్కెట్ రివర్సల్ అవుతున్న టైంలో ట్రంప్ వచ్చి అంత కంపు చేస్తాడు. ట్రంప్ కాదు ఆయన, కంపు మొత్తం మార్కెట్ అంతా కంపు చేశాడు. ఇలా మార్కెట్ పడిపోవడానికి గల కారణం ఏం తెలుసా అండి? ఇదండి, యుఎస్ 10 years బాండ్ ఇది తగ్గింది. మీకు వన్ డే చూస్తే బాగా ఏర్పడుతుంది. ఇది చూడండి, ఈ స్పైక్ ఉంది చూడండి, ఇది మార్కెట్ని తగ్గించిందండి. ఎప్పుడండి ఇది? డిసెంబర్. ఇక్కడ నుంచి చూడండి, ఈ స్పైక్, ముఖ్యంగా ఈ స్పైక్ అండి ఎప్పటి నుంచి? 31st December లాస్ట్ ఇయర్ నుంచి ఇదే మార్కెట్ కొంప ముంచిందండి. అలాంటిది మొత్తం కింది పడిపోతుంది బాండిల్స్, అయినా కూడా మార్కెట్ పెరగట్లేదు. ఈ డాలర్ ఇండెక్స్ కూడా అండి, ఈ స్పైక్ డాలర్ ఇండెక్స్ కూడా పడిపోయింది. ఇంకా లైన్స్ గీసాను లాస్ట్ టైం, మళ్ళీ దీన్ని నేను ట్యూన్ చేయట్లేదు. ఇదంతా ఓకే అయింది, అసలు సమస్య ఓకే అయింది, కొసరు సమస్య వచ్చి కూర్చుంది అన్నట్టు ఉన్నది ఇప్పుడు మార్కెట్కి పరిస్థితి. మొత్తం ట్రంపేనండి, ఇదంతా ట్రంప్ ఎఫెక్టే. భయపడేది ఏం లేదు. ఎవరైతే స్టాక్స్ కొనుక్కొని ఉన్నారో మంచి స్టాక్స్ అయితే భయపడాల్సిన అవసరం లేదండి. అందుకోసమే మీరు స్ట్రిక్ట్లీగా స్టాప్ లాస్ ఫాలో అవ్వండి. స్టాప్ లాస్ ఫాలో అయితే ఎన్నటికైనా మనకి నష్టం లేదు. లేకపోతే వితౌట్ స్టాప్ లాస్ మీరు ట్రేడ్ చేశారనుకోండి, వెంటనే ఎంత స్పీడ్లో మార్కెట్లోకి వచ్చారో అంతే స్పీడ్లో మార్కెట్ నుంచి బయటికి వెళ్ళిపోతారు. స్టాప్ లాస్లు ఉంటే ఏం కాదండి. ఎందుకంటే ఈ మధ్య మార్కెట్లో ఇలాంటి అన్సర్టనిటీ బాగా కనబడుతుంది. చూద్దామండి, సోమవారం మరి ఏమన్నా రివర్సల్ అవుతుందా చూద్దాం. నాకైతే ఇప్పుడు ఈ 21,720 ఏంటి 400 points దూరంలో ఉన్నాడు. అయితే టచ్ చేసి ఇక్కడ నుంచి రివర్స్ అవుతాడా, లేకుంటే ఇక్కడ నుంచే రివర్స్ అవుతాడా చూద్దాం. ఓకేనా? నేను ఏమన్నా ఉంటే టెలిగ్రామ్లో షేర్ చేస్తానండి. నా టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆ లింక్ ద్వారా టెలిగ్రామ్లో యాడ్ అవ్వండి. నేను చార్ట్స్ అండ్ గైడెన్స్ కూడా ఇస్తాను. చార్ట్స్ షేర్ చేస్తాను అండ్ గైడెన్స్ కూడా ఇస్తాను. ఓకేనా? అంతా ఓకేనండి, అన్నీ చెప్పాను కదా నేను. ఓకేనండి, ఇంతేనండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ గ్రూప్లలో షేర్ చేయండి. కొంచెం మీ సపోర్ట్ కావాలండి ప్లీజ్. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఉంది. సో కామెంట్ కూడా ఏమన్నా ఉంటే చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకవేళ తెలిస్తే చెప్తాను, లేదంటే కనుక్కొనైనా చెప్తాను. ఓకేనా? ఇంతేనండి.
మరో వీడియోతో నేను మళ్ళీ మండే రోజు కలుస్తానండి, ట్యూస్డే లెవెల్స్ గురించి. ఓకేనా? ఓకే, టేక్ కేర్, బాయ్ బాయ్, జై హింద్.